ఆటా కన్వెన్షన్లో ఇక్కడ నాతో ఉన్నారు ఎంవివి సత్యనారాయణ గారు. హలో, వెల్కమ్ టు ఆటా కన్వెన్షన్ అండి. వెల్కమ్ టు ద పొలిటికల్ ఫోరం ఆఫ్ ఆటా. నమస్కారం అండి. నేను ఎంవివి సత్యనారాయణ, వైజాగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. సో ఈరోజు అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఆటా కన్వెన్షన్స్కి రావటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, తండ్రి గారైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ జయంతి ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా ఇండియన్స్ చాలామంది ఎక్కువ ఇక్కడ హాజరవడం జరిగింది. ఒక భారీగా ఇక్కడ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అందరూ కూడా మళ్ళీ స్మరించుకుంటూ ఆయన జయంతిని ఒక పెద్ద వేడుకలా జరుపుకుంటున్నాం అమెరికాలో. ఇక్కడ ఎంత గొప్పగా ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి ఆయన్ని స్మరించుకుంటూ అమెరికాలో దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో ఇక్కడ కూడా ఇంత గొప్పగా ఆయన జయంతి జరుపుకోవడం మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఆ మహానుభావుడు మన మధ్య లేకపోయినా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయన గుర్తు చేసుకుని ఆయన ఏదైతే ఆ రోజుల్లో పథకాలు ప్రవేశపెట్టారో ఈరోజు అమెరికాలో ఉన్న చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా ఆ రోజు మన ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యా ఇది స్కీమ్ వలన ఆ రోజు ఫీజులన్నీ కూడా గవర్నమెంట్ పే చేసి వారందరూ ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అయ్యే విధంగా ఆయన చేసి వాళ్ళ అమెరికాలో చాలామంది స్థిరపడ్డారు. సో ఆయన అందరినీ కూడా అలా ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన వల్ల మేము ఇక్కడ పెద్ద చదువులు చదవగలిగాం, ఈరోజు ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఇల్లులు కానీ, ఎన్నో మంచి కార్యక్రమాలు, రైతులకు కానీ ఉచిత విద్యుత్ కానీ అన్నీ ఇవాళ ప్రవేశపెట్టి ఎంతోమంది బాగుంటానికి కారణమైన ఆ మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరూ మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నారు. ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారులైన ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారైన, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాన్నగారు అనుకున్నారో అవి ఇంకా ఎక్కువలో నేను చేస్తాను, నాన్నగారు అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పేసి ఆయన మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నవరత్నాల పథకాలు ఏదైతే ప్రవేశపెట్టారో చెప్పున్నారు, హామీ ఇచ్చి ఉన్నారో దానికంటే ఎక్కువ పథకాలు, ఎక్కువ ప్రజలకు సేవ చేస్తూ ఇవాళ ఒక మంచి పరిపాలన సాగిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడింది, ఈవెన్ అమెరికా, ఎక్కడైనా అన్ని దేశాలు కూడా. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పేదలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఈరోజు మాకు ఈ కరోనా వల్ల ఈ తిండి లేదు, ఈ ఇబ్బందులు పడ్డామని ఏ ఒక్కరు మాట్లాడటానికి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి రేషన్ కానీ, అదేవిధంగా మిగిలిన అవసరాలకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా నవరత్నాల ద్వారా ఇవాళ విద్యా దీవెన ద్వారా అందరినీ కూడా పిల్లలు చదువుకుంటూ ఇంకా మంచిగా ఆరోగ్యశ్రీ కానీ, ఇవాళ ఇంకా గొప్ప అమ్మఒడి పథకం. అమ్మఒడి ఏంటంటే ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించండి చాలు, రేపొద్దున మీ పిల్లలు అమెరికాలో ఉండొచ్చు, రేపొద్దున పెద్ద వాళ్ళు వీళ్ళందరితో పాటు సమానంగా మీరు కూడా అవుతారని చెప్పేసి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తేనే 15,000 రూపాయలు ఇస్తాను, మీ పిల్లల్ని చదివించండి, పనుల్లో పెట్టొద్దు అని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఇవాళ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారు. దానివల్ల ఏంటంటే పిల్లల్ని చిన్న వయసులో బాల కార్మికులుగా చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించి ఆ 15,000 రూపాయలు వస్తాయనే ఉద్దేశంతో పేద తల్లులు వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఒక 10 మందిలో ఏ 2-3 కూడా ఇవాళ గొప్ప పదవులు ఇక్కడ రావచ్చు, లేకపోతే గొప్ప చదువులు చదవచ్చు. అదేవిధంగా వారందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఇవాళ అమెరికాలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ఉద్యోగాల్లో ఇక్కడ రావాలన్నా, చదువుకోవడం రావాలన్నా ఇంగ్లీష్ చాలా హెడ్డిల్గా మారుతుంది. ఎందుకంటే సాధారణంగా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువులు ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు. అదే కనుక ప్రైవేట్ స్కూల్స్లో అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుని ఇవాళ ఇంగ్లీష్లో పిల్లలందరూ చదివితే రేపొద్దున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇతర దేశాల్లో ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేయడానికి వీళ్ళు ఇబ్బంది పడరు అని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్ పిల్లలు కానీ, ఒక సర్వెంట్ మేడ్, ఒక లేబర్, ఎవరైనా రైతు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో అన్ని పేపర్లు చదవాలి, పుస్తకాలు చదవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంటర్నెట్లో వాళ్ళు ముందు ఉండాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, అదేవిధంగా స్కూల్స్లో కూడా నాడు నేడు అని చెప్పేసి పాత స్కూల్స్ని ఒక రెన్యువేట్ చేసి గొప్ప విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక భవిష్యత్తు ప్రణాళిక వేసుకుని పిల్లలు బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకాల ద్వారా ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. ఇవాళ అటువంటి మహానుభావుడు తండ్రి గారైన ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ వాషింగ్టన్ డీసీ అంటే అమెరికా అగ్రరాజ్యం, అమెరికా క్యాపిటల్, ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారు జన్మదినం ఎంత ఘనంగా జరుపుకోవడం అసలు చాలా మంచిగా మనం భావిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి
ఆ మహానుభావుని అంతా స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్తో ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ మీ వీళ్ళందరితో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్. హలో అండి, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. నమస్కారం అమ్మా. నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. గతంలో కూడా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. సాక్షిని అమెరికాలో కలవటం అనేది చాలా ఇష్టంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు నన్ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఇంతకుముందు వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఆయన ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి అధ్యక్షుడిగా నియమించారు. తండ్రి కొడుకు ఇద్దరు కూడా భాష పట్ల ఎంత అవగాహన, అభిమానం కలిగి ఉండటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రాజశేఖర రెడ్డి గారు చాలా ఒక విప్లవాత్మకమైన మార్పులు పరిపాలనలో కానివ్వండి, రాజకీయాల్లో కానీ తీసుకొచ్చారు. ఆయన చేసిన పాదయాత్ర అడుగడుగునా గ్రామాన తిరిగి బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, ఏ విధంగా వారు ఏ కష్టాలు పడుతున్నారు అనేటువంటి అన్నీ కూడా ఆయన తీసుకుని అన్ని బాగా చేశారు. వారి అడుగుదారులోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఈ రోజున ఇక్కడ కలవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఆటా 17th కన్వెన్షన్లో నాతో పాటు ఉన్నారండి వైఎస్ఆర్ సిపి ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ పద్మజ గారు. హలో అండి, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. థ్యాంక్ యూ అండి. ఆటాకి విచ్చేసిన అశేష తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో కలిసి ఈరోజు మా దివంగత నేత, అందరి ఆత్మీయులు, అందరి మనసుల్లో దేవునిగా గూడు కట్టుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మరెంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నేను రాజశేఖర రెడ్డి గారి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఒక జిల్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది స్ఫూర్తిగా తీసుకొని. ఆయన హయాంలోనే నేను అనేక పదవులు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా నిర్వహించడం జరిగింది. ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను మహిళా కమిషన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశానని, అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశానని చెప్పుకోవడం కన్నా కూడా నేను ఆ పార్టీకి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను, ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ నాయకుల పాలనా కాలంలో అతి తక్కువ కాలం 5 సంవత్సరాల 3 నెలల కాలమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా చెరగని ముద్ర. ఆయన చనిపోయిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత కూడా ఈరోజు ప్రజల గుండెల్లో దేవునిగా ఒక దేవుని పటాన్ని పూజించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అంటేనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు చిరకాలం ఏ ప్రభుత్వాలైనా సరే ఫాలో అవ్వాల్సినటువంటి తీరులో ఆయన తీసుకున్నటువంటి ఆచరణ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయునిగా ఆయన ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళి ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఈరోజు ప్రజలు రైతుల పక్షపాతం చెప్పుకుంటారు, మహిళా పక్షపాతం చెప్పుకుంటారు, దళిత పక్షపాతం చెప్పుకుంటారు, పసిపిల్లలు మా మేనమామ మా పక్షపాతం చెప్పుకుంటారు, విద్యార్థులు విద్యా పక్షపాతం చెప్పుకుంటారు, ఇలాగా మైనారిటీ పక్షపాతం చెప్పుకుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఆయన నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, కాంటాక్ట్లో కానివ్వండి, అనేక పార్టీ పదవులు కానివ్వండి, ఆయన చూపించినటువంటి సామాజిక న్యాయం ఒక దళితుడైనా, ఒక బీసీ అయినా, ఒక మైనారిటీ అయినా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే కూడా చేయలేనన్ని అనేకమైన విప్లవాత్మక చర్యల్ని చట్టరీత్యా తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే ప్రజలు ప్రతి ఎలక్షన్లో కూడా, ప్రతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి ముందుకెళ్తున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా, ఆ తండ్రి పేరు నిలబెట్టే వంశోద్ధారకుడిగా ఈరోజు ప్రజలందరికీ ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చిన వారసత్వంగా మేమందరం భావిస్తున్నాం. ఒక కార్యకర్తగా, ఒక వైఎస్ఆర్సీపీ సభ్యులుగా చెప్పుకోవడానికి కూడా మేము ఎంతో గర్వంగా ఉన్నాము. 2024 ఎలక్షన్స్లో కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన విధానాన్ని మేము మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్తాము. డెఫినెట్గా శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ప్రజలకు మద్దతు కోరుకుంటూ ప్రజలు మెచ్చే విధంగా పాలన సాగిస్తూనే ముందుకెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ అండగా ఉంటారని మేమంతా నమ్ముతున్నాము. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఇక్కడ అమెరికాలో ఆటా సందర్భంగా ఆటా సభ్యులందరి సమక్షంలో జరుపుకోవడం, మాకు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అంటే ఒక పండుగలాగా, ఆ పండుగ 6 రోజులు ముందుగానే వచ్చిందని మేము భావిస్తున్నాము. మరొక్కసారి ఆటా సభ్యులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయాలకి ఆయనకి వెన్నండి మద్దతుగా ఉండడమే మనం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే నిజమైన నివాళిని భావిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే. యార్లగడ్డ గారి గురించి మాట్లాడాలంటే మాటలు తడబడతాయి. ఎందుకంటే భాషా ప్రావీణ్యము, వాక్చాతుర్యము, దానిలో నేను
ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ దట్స్ ఐ కెన్ సే దట్. ఎందుకంటే ఆయన చూస్తూనే పెరిగాము. సార్, we would like to request you to be on the dais and talk about our great leader Sri Rajesh Rajశేఖర రెడ్డి గారు. ఎడుగూరి సన్నింటి రాజశేఖర రెడ్డి గారికి, ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం కలిగినటువంటి మిత్రులందరినీ వాషింగ్టన్లో కలవడం అనేటువంటిది చాలా సంతోషించగల విషయం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఆయన విజయమ్మ గారు దిగారు. రాజశేఖర రెడ్డి గారు మంచి ప్యాంటు, ఒక కోటు వేసుకుని, విజయమ్మ గారు బండి దోస్తుంటా సామాన్సి ముగ్గురు బయటకు వస్తామంటే ఒక 6 మాత్రమే ఆ రోజున అక్కడ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత కాలంలో లోక్సభ సభ్యులైనటువంటి మధు యాష్కి గారు అప్పుడు న్యూజెర్సీలో ఉండి ఆయన ఆఫీస్ లాయర్గా ఉండేవారు. వారు పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి నాసాలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారు పోలవరపు శ్రీనివాస్ అని చెప్పని న్యూజెర్సీలో ఆయన చనిపోయారు. నేను అప్పుడు విజిట్కి అమెరికాలో ఉన్నాను. నేను మొత్తం 6 రిసీవ్ చేసుకున్నాం. అది నాకు ఈ రోజుకి మనపట్ల మీద తిరుగుతూనే ఉంటుంది. ఆ రోజు నేను విజయమ్మ గారితో చెప్పాను, అమ్మా, రాజశేఖర రెడ్డి గారిని మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా మీరు అమెరికాలో అడుగుపెట్టారు, స్వాగతించాం. మళ్ళీ ఏనాటికైనా వారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా మీరు వారు కలిసి మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టినప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారమ్మా మిమ్మల్ని అని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెయింట్ లూయిస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ రైతు సభలకి వారి ప్రభుత్వ ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చినప్పుడు చికాగోలో వారిని రిసీవ్ చేసుకుని మళ్ళీ అది గుర్తు చేయడం జరిగింది. వారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా నా పట్ల చాలా అభిమానాన్ని, ప్రేమని చూపిస్తూ ఉండేవారు. ఎందుకంటే మా ఇద్దరికి కూడా ఒక కామన్ మిత్రుడు డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య గారని చెప్పని ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యి ఇక్కడ వాషింగ్టన్లోనే ఉంటున్నారు. ఆయన మాకు కామన్గా ఉన్నటువంటి మిత్రుడు. వారి ద్వారా మేమంతా తరచూ హైదరాబాద్లో కలుస్తూ ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం విద్యాశాఖ మంత్రిగా కూడా మన రాష్ట్రంలో పనిచేశారు. అయితే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ సైట్ హ్యాజ్ ఎ పాస్. ఇవాళ రుచిగా ఉన్న వ్యక్తికి గతంలో వేరే చరిత్ర ఉండొచ్చు. వాల్మీకి లాంటి వాడు పోయేవాడు, పెట్టలు కొట్టేవాడు, కిరాతకు. కానీ ఆయన వాల్మీకి మహర్షి అయిపోయాడు. ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఎ ఫ్యూచర్. ఏ పాపాలు చేశాడైనా భవిష్యత్తు బంధు జరిగిన తర్వాత మళ్ళీ పుణ్యాత్ములు కాగలడు. అలా రాజశేఖర రెడ్డి గారు ఒక ఫ్యాక్షనిజంతో నిండినటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి అక్కడి నుంచి అలా కమలంలాగా పైకి వచ్చి ఆయన పవిత్రుడిగా ఒక విధమైనటువంటి అజాత శత్రువుగా చివరికి రూపొందించి మనందరికీ దూరం అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో మాట చెప్పారు ఆయన, నేను కోపం అనే నరం తెచ్చేసుకున్నాను, నాకు మీరు ఎవరైతే మాట్లాడా నాకు కోపం రాదు, నాకు కావాల్సింది ప్రజా సంక్షేమం అన్నారు. ఆయన ప్రతి అడుగులో కూడా ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఏనాటికైనా కూడా చిరంతరంగా నిలిచేటువంటి విషయాలు. జలయజ్ఞం అని చెప్పని మన రాష్ట్రంలో ఒక ఎకరం కూడా బంజరు భూమి ఉండడానికి వీల్లేదు, నీటి పారుదల లేక వ్యవసాయం చేయకుండా మిగిలిపోకూడదని చెప్పని కంకణం కట్టుకుని ఆయన వ్యవహారాలు నడిపారు. పోలవరాన్ని పునరుద్ధరింపజేసిన ఆయన మళ్ళీ పోలవరానికి పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ ఆయన శంకుస్థాపన పూర్తి చేసి అదేవిధంగా కెనాల్స్ కూడా తొలగించింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో మనం ఊహించినటువంటి సామాన్య మానవుడు కూడా అడుగుపెట్టినటువంటి ఒక 5 స్టార్ కార్పొరేట్ హాస్పిటల్స్కి పేద ప్రజానీకానికి కూడా దారి చూపించి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కూడా ఆయన చేసినటువంటి ఎన్ని పథకాలను కూడా అందరూ కూడా ఆశ్చర్యం చూపుతుంటారు. ఈ 108 అనేటువంటిది పెట్టి మారుమూల గ్రామంలో ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఎవరికైనా వ్యాధితో బాధపడే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా రోగగ్రస్తులు కానివ్వండి వారు ఉంటే వెంటనే ఫోన్ చేస్తే 108 వచ్చి వారిని హాస్పిటల్లో చేసి వారి ప్రాణాలు కాపాడేటువంటి ఇది 24 గంటలు ఆయన ఎంతసేపు కూడా ప్రజా సంక్షేమం, బడుగు బలహీన ప్రజల యొక్క అభ్యున్నత ముఖ్యమైనటువంటి ఒక దీనితో ముందు నడిచేటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక భాషా విషయానికి వస్తే తెలుగు భాషకు
ప్రాచీన భాష హోదా కల్పించాలనేటువంటి తపన చెందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తమిళ భాషకి ప్రాచీన భాష హోదా వచ్చినప్పుడు కన్నడిగులు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. ఆ ఉద్యమం నడిపినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి అడిగారు, ప్రొఫెసర్ ఏమిటి ఈ భాష కూడా ఏంటని అడిగారు. సరే మీకు ఎందుకు మీరు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేయండి, నేను చూసుకున్న దాని సంగతి, లేకపోతే ప్రతిరోజు ఈ వటాలు ముందు పెట్టి మా ప్రాచీన భాష హోదా ఏమిటి, ప్రాచీన భాష హోదా ఏమిటి అని చెప్పని అడుగుతూ ఉంటారంటే ఆయన అప్పుడు సంస్కృత శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎం సత్యనారాయణరావు గారిని చైర్మన్గా వేసి నన్ను మందులత గారిని నన్ను సభ్యులుగా ఏబీకే ప్రసాద్ గారిని సభ్యులుగా వేసి ప్రాచీన భాష హోదా సాధించే వరకు తెలుగు భాష గారిని నిద్రపోకుండా అంబికా సోని గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాసి పిల్లపల్లా కలిసి చివరకు తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా సాధించినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన అకాలంగా వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక విషయాన్ని మనందరం ఎవరిని మనం ఖరీదించాలని ఒక మాట చెప్తారు, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే రాష్ట్రం విడిపోయేది కాదండి అని. విడిపోవడం మంచిదా లేదా పక్కన పెట్టండి, కానీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాత్రం రాష్ట్రం విడిపోయేది కాదని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరిని ఖరీదించినప్పుడు కూడా మీకు చెప్తారు ఆయన ఖరీదిస్తారని ఇస్తాము. అటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి మనం ఇక్కడ జరుపుకోవటం, అదేవిధంగా ఆయన అడుగుదారులోనే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలుగులో పద్యం ఉంటుంది, కొడుకు పుట్టినప్పుడు కాదు ఆనందం తండ్రికి, కొడుకు పెరిగి పెద్దవాళ్ళకి మంచి పేరు తెచ్చిన ప్రజలతో మంచి పేరు తెచ్చినప్పుడు ఆ కొడుకును చూసినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది తండ్రికి అని చెప్పంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు కానివ్వండి, ఆయన చేస్తున్నట్టు ప్రజాదరణ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పైనుంచి చూసి ఆయన చల్లని ఆశీస్సులు ఆ అబ్బాయి మీద మనందరి మీద ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ వాషింగ్టన్ డీసీలో తలుచుకునేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మిత్రులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గారు రాజశేఖర రెడ్డి గారితో తనకున్న అనుబంధాన్ని చక్కగా వివరించి ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ ద పీపుల్ హూ ఎవర్ గాట్ హెల్ప్ అండ్ సపోర్ట్ బ్యాక్ హోమ్ నౌ ద నెక్స్ట్ జనరేషన్ ఈస్ హియర్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన అందరికీ సుపరిచితుడైన ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని మనకు అత్యంత చేరువుగా మనలో ఒకటిగా మమేకమయ్యే తీపి గుర్తులను మాత్రమే మనతో పాలు పంచుకొని రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనలో ఎలా మహానేతగా నిలిచిపోయారని తెలుపుటకు నేను ఇన్వైటింగ్ విత్ గ్రేట్ హానర్ Sri Mimikri Ramesh Garu. Please come on the dais. Time restriction for you, sir, and when it's all works, so all we need is the pleasant moments. ఆట 17వ మహాసభలో ఇవాళ మరొకసారి మహానేతను స్మరించుకునే అవకాశంలో ఈ వేదికపై పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదనం ముట్టిపడే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ సభలో ఉండడం, వైజాగ్ ఎంపీ గారు సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉండడం, ఎప్పుడు చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారిని వాయిస్ చేస్తే రమేషే చేయాలి, జగన్ గారి వాయిస్ కూడా చేయాలి అనే పేరు సంపాదించుకున్నాను అంటే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి కరతాళ ధ్వనులు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, 1 సంవత్సరం క్రితం ఎన్నికలు ఉన్నాయనగా రాజశేఖర రెడ్డి గారితో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నాట సభలు ఇంకా మర్చిపోలేకపోతున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయిస్తే ఎలా ఉంటుందనేది మిమిక్రీలో చేశాను. ఇవాళ మరొకసారి ఆ మహానుభావుని స్మరించే క్రమంలో భాగంగా ఎన్నోసార్లు ఈ పాట పాడున్నాను, కానీ నాకు ఇష్టమైనటువంటి పాట ఎంపీ గారు మీరు మా లక్ష్మీప్రసాద్ గారు ఒకసారి ఆలకించండి సార్, బాగుంటే తెలుగు తప్పైతే దండించండి బెత్తంతో. అంటే నవ్విద్దాం. రాజశేఖర రెడ్డి గారి సభలో లేనటువంటి వాళ్ళు వాళ్ళ నాయకులు కొద్దిమంది ఉంటే చాలా బాగుండేది మనకి అప్పుడు ఉన్నటువంటి, కానీ
మనమే చేసుకున్నాం ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఈ తెలుగు నేల నీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది, మళ్ళీ రావయ్యా మా రాజశేఖర. చెప్పిన మాటకు విలువనిచ్చి మాట తప్పని మడమ తిప్పని నేతవయ్యా, నిన్ను మించి ఎవరున్నారు ఈ లోకంలో మా రాజశేఖర. ప్రతి గుండెని ప్రతి రూపం ఉందయ్యా మా చిరునవ్వుల శేఖర. రాజశేఖర రాజశేఖర మళ్ళీ రావయ్యా మా రాజశేఖర, మా రాజశేఖర. థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామంటే మా చిత్తశుద్ధి భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఇవాళ రచ్చబండ సందర్భంగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మరణం అనేది మనిషికి ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మనిషి మరణించినా తాను చేసిన మంచి పనులు ప్రజల్లో ఉంటాయి అనడానికి నిదర్శనంగా నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసినప్పుడు అది ఖచ్చితంగా అక్షం ఆరోపణలో మాట తప్పకుండా మడమ తెప్పకుండా యువకుడు ఉత్సాహవంతుడు అయ్యి ప్రజలకు ఏది కావాలో చేస్తూ నాకంటే నిన్నగా నాకంటే గొప్పగా లేని వాటిని కూడా ఇస్తున్నటువంటి నా బిడ్డ జగన్మోహన్ రెడ్డికి మీరందరూ ఉండగలగాలని మీకు సవినయంగా మనం చేస్తున్నా. అందులో వేరే కార్యక్రమాన్ని, అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ అనే కార్యక్రమాన్ని, ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి పేద బిడ్డకు తానున్నాను నేనున్నాను అంటూ, నేను విన్నాను నేను ఉన్నాను అంటూ నన్ను నాలో చూసుకుంటున్నటువంటి నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మీరందరూ చేస్తున్నా. నమస్తే బాబు, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఇవాళ ఏ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అభినందించాలి. ఇందాక లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు, ఎం సత్యనారాయణరావు గారు అంటే ఎం సత్యనారాయణరావు గారు గుర్తు మా రాజశేఖర రెడ్డి గారు ఎం సత్యనారాయణరావు లక్ష్మీపార్వతి గారిని ఈ సభలో లేనని తీసుకొచ్చి మాట్లాడితే లక్ష్మీప్రసాద్ గారు మా సార్ చిరునవ్వు వచ్చేస్తుంది. లక్ష్మీపార్వతి గారి పేరు చెప్తాను, ఎన్టీ రామారావు గారిలో నవ్వేస్తున్నారు మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు వాళ్ళు, ఎందుకంటే లేకపోతే నన్ను అడుగుతారు సార్ మేడం ఏమంటారంటే, మేడం మీ వాయిస్ ఏంటన్నా అని చెప్పావా? ఓ మా జ్ఞానేంద్ర అన్న, నమస్తే నమస్తే, సారీ అన్న. మొన్ననే ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చాం మన ఎన్ఆర్ఐ ఎఫ్ఐఆర్స్ దీనికి. ఇదే ఒకసారి జ్ఞానేంద్ర రెడ్డి గారు కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ నేనే వెళ్ళి కార్యక్రమం చేశాను, సార్ వెళ్ళి క్షమించాలి. నిజంగా ఎంత గొప్పవాడంటే రాజశేఖర రెడ్డి గారు, అంత గొప్పగా ఈ ప్రపంచంలో ఎటువంటి నాయకుడు చేయనటువంటి పనులు చేసినటువంటి మహానుభావుడు, అంత గొప్పగా మా లక్ష్మీప్రసాద్ గారు వివరించారు. ఒక్కసారి గట్టిగా వారికి చెప్పట్లే వారిని అందరినీ కోరుతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ మరొకసారి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే అంత గొప్ప బిడ్డ మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా మీ ముందుకు వస్తాడని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
సరే ఇది నటించడానికి ఏదో రకంగా మనం మిమిక్రీలో చెప్పచ్చు. ఒక మాట రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడేవారు? కడిగేస్తారు కదా, ఏమంటారు? కూర్చో మాట్లాడతావు వెంటనే రోజు గారు మాట్లాడతావా? రాజశేఖర రెడ్డి గారి నుంచి మాట్లాడతావా? ఏమిటి నువ్వు మాట్లాడి కూర్చో. ఇంత అద్భుతంగా శాసనసభలో మనం చూసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు ఉంటే ఆ శాసనసభ అద్భుతంగా ఉండేది. అప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు ఎవరు మాట్లాడారు అనేది మిగతా వాళ్ళ గురించి మనం విమర్శలకు మనం వెళ్లకుండా మన నాయకుల గురించి మనం చెప్పుకోవాలి. ఆయన పలకరింపు ఓ ప్రేమ, ఆయన చిరునవ్వు ఓ ధైర్యం, ఆయన మాట ఓ భరోసా. ఎంత బాగా రాశారు. రత్నాకరన్ ఎక్కడున్నావు? చాలా బాగా రాశావు. ఇంకెవరైనా పెద్దలు ఉంటే స్టేజీ ముందు ఎవరి పేరును నేను సహృదయంతో స్పందించినట్టే అందరూ ఇక్కడ మనవి చేస్తూ, చాలామంది అన్నలు వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు. ఇవాళ మరొకసారి నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇచ్చేసి ప్రతి శత్రువు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరణిస్తే కన్నీరు కార్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఏదైనా విమర్శలు ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఆ విమర్శల్ని ప్రతి చనిపోయినప్పుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చినటువంటి హృదయ విదారకంగా బాధపడిన నేతలు కూడా ఉన్నారు. అలాంటి శత్రువులు కూడా ప్రేమించగలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ తీసుకున్నట్లయితే సరదాగా ఇవాళ నిజంగా కూడా యాట 17వ మహాసభలో నాన్న గురించి ఇంత గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న అన్నలందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. మీ అందరికీ, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరునికి, ప్రతి ఆడపడుచుకి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలి. నాన్నగారు వారందరికీ గుర్తుండాలి. నాన్నగారు వారందరికీ గుండెల్లో ఉండాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎంత ఉన్నాడు? ఆ నలుగురికి సంబంధించి మీ గుండెలో ఉన్నారు, మీ అందరి కరువుల పై చిరునవ్వు ఉన్నారు, నాన్నగారి గాలిలో ఉన్నారు, ఈ నేలలో ఉన్నారు, ఆ పండే పచ్చని పొలంలో ఉన్నారు. ఖచ్చితంగా నాన్నగారి పరిపాలన అంతకంటే తీసుకొస్తారని మీకు మనం చేస్తూ మీ అందరూ సరే చూసుకుంటున్నారు. నమస్తే. జగన్ గారు నాకు ఎట్లుంది చెప్పానన్నా, కొద్దిగా నవ్వుగా నాకు సార్ లక్ష్మీప్రసాద్ ఒక దగ్గర పాట పాడుతుంటే మా అన్న ఒక ఆయన వచ్చేసి నేనేం పాట పాడుతున్నంటే, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఎంత అద్భుతమైన పాట. వచ్చాడు మా అన్నలాగే మనసుకోరన్నాడు అని మళ్ళీ పాట, కిన్నెర సాని వచ్చిందమ్మ మళ్ళీ మనసుకోరన్నాడు. 10 సార్లు అన్నాడు సార్. 10 సార్లు కూడా కిన్నెర సాని అనే దాకా అన్నాడు. ఎందుకంటే నువ్వు మంచిగా వాడిందాకంటారా కానీ అన్నాడు. అంతే నాకు అప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఎట్లుంటుందని అంటే సరదాగా మనం జోక్స్ చేసుకోవచ్చు. ఇందాక మన మిత్రులు అన్న కొంచెం ఫోటో అంటే నేను కొద్దిగా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా ఫీల్ అయిపోయి వాళ్ళ మధ్య నిలబడ్డా. మిమ్మల్ని కదండి మా నలుగురికి అన్నాడు ఆయన సెల్ ఫోన్ చేసి. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా సెలబ్రిటీ ఫీల్ అవ్వను అసలు. అంటే ఇవాళ ఎట్లుంటుందంటే మన మిమిక్రీలో ఒక వాయిస్ చేసినప్పుడు అది అద్భుతంగా అందరికీ అందగలగాలి. ఒక శత్రువు కూడా ప్రేమించగలిగాడు అన్నప్పుడు ఆ వాయిస్లన్నీ వాళ్ళు ఎలా చేశారనేది కూడా మనం చెప్పగలగాలి. ఇవాళ ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు నా ఆత్మీయ అన్నలందరికీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ బాధ్యులందరికీ, హరిప్రసాద్ అన్న అండ్ ఆర్ఎస్ మన రమేష్ అన్న అందరికీ పేర్లు కొన్ని పాత్రలు చెప్పగలిగాను. మన అన్న గోసల ఆయన చూస్తే మర్చిపోతాన్న పేరు జాగ్రత్త చేసి తోలు తీస్తా అన్నాడు. మొన్న ప్రమాణ స్వీకారం అందుకే చేసినాను. రాఘవన్నకు అలాగే ఏంటంటే నీ పేరు చెప్పాలా? నాకేం తెలుసా నీ పేరు? ఎవరే అప్పుడప్పుడు స్పీకర్ లాగా రావుతుంది శాసనసభలో. యాదవ్ మూపై నాగంటాడు మన కేసీఆర్ సో పేద గుండెలో లోకాలకు
రాజశేఖరా రాజశేఖరా నువ్వు లేవని నువ్వు రావని హరితాంధ్ర కన్నీరై నీ మరణం నిజమేనా ఆకాశం వైగేది ఎదిగి 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 పెద్ద గుండెలో ఒదిగి మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా 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 రాజశేఖరా. థ్యాంక్ యూ ఎవరితో పేరు మిస్ అయినా ఆయన చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మనం చేస్తూ కంపెనీతో మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతూ రండి మీరండి పర్వాలేదు మళ్ళీ నన్ను అక్కడ పిలిస్తే కష్టం. లేని మహానేతలు మన మధ్యకి తీసుకొచ్చి మనందరితో మధురానుభూతులు పంచి ఎంటర్టైన్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిలుపులు రమేష్ గారు సిన్సియర్ థ్యాంక్స్ అండి. వుడ్ లైక్ టు టేక్ నౌ రిక్వెస్ట్ శ్రీ సత్యనారాయణ గారు టు కమ్ అండ్ అడ్రస్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. అందరూ నమస్కారం. ఈరోజు అమెరికా ఈ దేశంలో క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో మన అందరూ మనసుల్లో ఉన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఇవాళ మన మధ్యలో లేకుండా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసులో ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ మహానుభావుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 5 సంవత్సరాల 9 నెలలు పరిపాలన సాగించినప్పటికీ అకాల మరణం చెందినప్పటికీ ప్రజల కోసం రక్షపడ కార్యక్రమం జరిపి హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించినప్పటికీ కూడా ఈ రోజుకి ప్రతి ఒక్క పేదవాడు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఆ మహానుభావులు స్మరించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆయన ప్రవేశపెట్టిన ఆ రోజు అందరికీ చదువు ఉండాలి అని చెప్పేసి విద్యార్థులు కూడా ఒకప్పుడు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయాలంటే ఒక గొప్ప డబ్బున్న వ్యక్తులు చదవగలిగిన చదువులు ఈయన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే విధంగా ఆయన చదువుకునే అవకాశం కల్పించి వారిలో చాలా మంది ఈరోజు గొప్ప చదువులు చదువుకుని అమెరికా లాంటి దేశంలో ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అది ఆయన ఆ రోజు ప్రవేశపెట్టి ఉండకపోతే అది ఒక పేదలకు చదువు అనేది కలగా ఉండిపోయేది. అదేవిధంగా ఇందాక మన గౌరవ పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతులు ముఖ్యంగా అంతకు ముందు రైతులు వ్యవసాయం చేయాలంటే భూమి నుండి పండించుకోలేని పరిస్థితి. అటువంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్ట నష్టాలు తెలుసుకుని మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద ఆయన సంతకం చేయడం జరిగింది. దానివల్ల ఈవేళ గ్రామాల్లో రైతులందరూ కూడా వారికి ఉన్న భూమిని బోర్డు ద్వారా తీసుకుని మోటార్స్ పెట్టుకుని ఇవాళ వ్యవసాయంలో తీసుకొచ్చి వారి భవిష్యత్తులు వారి జీవితాలు బాగుపడటమే కాకుండా మన రాష్ట్రానికి కూడా ఎకనామికల్గా ఎంతో మనం గ్రోత్ సాధించే విధంగా పంటలు పండిస్తూ ఉన్నాం. ఈరోజు అదే ఉచిత విద్యుత్ పథకాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా మనం చూసి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆ మహానుభావులు ఈరోజు ఇక్కడ స్మరించుకుంటూ మన రత్నాకర్ గారు మిగిలిన మిత్రులందరూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇన్ని వేల మైళ్ళు దూరంలో ఒక దేశం కాని దేశంలో ఆ మహానుభావుడు చనిపోయి చాలా కాలం అయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేస్తున్నామంటే ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఎంత గొప్ప వ్యక్తులు అందరూ గమనించవచ్చు. ఆయన అడుగుదారుల్లో
ఆయన ఏదైతే కళలు కన్నారో రాష్ట్రం కోసం ఆ కళని నిజం చేయాలి. నాన్నగారి కన్న కళలు ఈరోజు అవి అలాగే స్థిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆయన కుమారుడు ఆయన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే ఎక్కువ ఇంకా పేదల సంక్షేమం, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఆయన కంటే ఎక్కువ 3,400 కిలోమీటర్లు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని ఒక నవరత్నాలని ఒక మేనిఫెస్టో ఒకే ఒక్క పేపర్ ఒక చిన్న పేపర్ మీద నవరత్నాల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఇచ్చిన హామీని ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ ముఖ్యంగా మీరందరూ ఇక్కడ మన భారతదేశం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రం నుంచో ఇక్కడ మంచి పేరు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారు. దానికి ప్రతిపక్షాలను అందరూ చాలా విమర్శించారు. అది ఏంటంటే ఇవాళ మీరందరూ కూడా పల్లెటూరులో ఎక్కడో మారుమూల గ్రామాల్లో పుట్టారు, కష్టపడి చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివారు, తర్వాత ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసి అమెరికా వచ్చిన తర్వాత కూడా మీరు ఒక ఇంగ్లీష్ మీద పట్టు కోసం ఎంతో మీరు కష్టపడి మళ్ళీ చదువుకున్న రోజులు మీరందరూ గమనించవచ్చు. అటువంటి పరిస్థితి ఇవాళ మన పేద విద్యార్థులు రాకూడదు. వారందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి ఇంగ్లీష్ చదవాలి, తెలుగులో కూడా చదవాలి. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన రోజు వారు రేపు పొద్దున్న ఇతర దేశాల్లో ఏ దేశంలో ఉద్యోగాలు చేసినప్పుడు కానీ, కాల్ సెంటర్స్లో ఉద్యోగం చేసినప్పుడు కానీ, లేదంటే ఏ ఉద్యోగం చేయకుండా ఎక్కడ దేశంలో బతికినా కానీ వారు లాంగ్వేజ్ ఉండాలి, అన్ని పుస్తకాలు చదవాలి, పేపర్లు చదవాలి అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సో దాన్ని మన చాలా ప్రతిపక్షాలు చాలా మంది మన తెలుగుని చంపేస్తున్నారు, అది విమర్శిస్తున్నారు. వేరే సంగతి వారు ఎవరైతే విమర్శించారో వారందరూ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుల్లో ఊపిల్లో భూముల్లో ఎవరు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తెలుగు మీడియం రావాలని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అది మనం గమనించాలి. అదేవిధంగా వారందరికీ కూడా పిల్లలందరూ కూడా ఇవాళ లిటరేచర్ పెరగాలి. సో ఎవరు కూడా చదువులని పిల్లలు ఉండకూడదు. రాష్ట్రంలో మన పేదలకి మనం ఇచ్చేది చదువిస్తే వారు భవిష్యత్తులో ఆటోమేటిక్గా వాళ్ళే బాగుంటారు, వాళ్ళే బాగుపడతారని చెప్పేసి పిల్లలందరినీ కంపల్సరీ చదివించండి, స్కూల్ పంపించండి, మీకు నేను డబ్బులు ఇస్తాను, పిల్లలు ఎక్కడ కూడా బాల కార్మికులు చేయొద్దు, పనులు పెట్టద్దు, ఇంట్లో ఉంచొద్దు అని చెప్పేసి పంపిస్తే స్కూల్ అటెండెన్స్ ఉంటే 15,000 రూపాయలు అమ్మో అకౌంట్లో వేస్తానని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం ఆలోచన ఎలా వచ్చిందో కూడా మనకి తెలియదు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ మన అమెరికా దేశంలో కూడా ఎక్కడ లేదు. అటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి మారుమూల గ్రామాల నుంచి, మారుమూల పల్లెల నుంచి కూడా పిల్లలు వచ్చి స్కూల్కి వచ్చి చదువుకునే విధంగా ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. దానివల్ల ఏంటంటే ప్రతి 100 మంది పిల్లల్లో 10 మంది పిల్లల్లో ఒక 3 తెలివి పట్ల వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే చదువు లేదో ఆటోమేటిక్గా వ్యవసాయం గేలు కాపలుగా మారిపోతా ఉన్న పశువులు కాపలుగా అది వాళ్ళు ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఇంకా ఎన్నో పథకాలు ఇవాళ ఇంటికి పెన్షన్, తెల్లవారేసరికి పెన్షన్, వికలాంగులకి, మహిళలకి ప్రతి ఒక్క మంచి కార్యక్రమం చేపడుతూ తండ్రి అడుగు జాడల్లో ఏదైతే ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కళలు కన్నారు. ఒక రాష్ట్రాన్ని మంచి జలవిద్యం సార్ చెప్పారు, ఎక్కడ భూమి ఉండొద్దు, చదువుకునే ఉండొద్దు, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యం మంచి హాస్పిటల్ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి ఎంత మంచి కార్యక్రమం ఆయన కళలు కన్నారు. అవన్నీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు. ఇవాళ మీ అందరికీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీగా నేను అందరూ చెప్తున్నా. కొంతమంది ఇక్కడ విమర్శిస్తున్నారు రాష్ట్రంలో అక్కడికి వచ్చి అభివృద్ధిలో మనం రాష్ట్రంలో వెనకపడుతుందని. అభివృద్ధిలో ఏమి వెనకపడలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కోవిడ్ రావడం, కోవిడ్లో మనం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడటం, ఉన్న దాంట్లో కష్టాల నుంచి ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకి చేస్తూ వస్తున్నారు. పూర్తిగా ఇప్పుడన్నీ కూడా విశాఖపట్నంలో మన రహోజా గ్రూప్ ఆల్రెడీ డేటా సెంటర్ ఒక 25,000 ఉద్యోగాలతో ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్స్ అయ్యి స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇన్ఫోసిస్ వాళ్ళతో కూడా అన్ని చేశారు. ఐటీ కంపెనీలను వైజాగ్లో పెట్టడానికి, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కూడా అన్ని వర్కౌట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక గొప్ప రాష్ట్రంగా మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే విధంగా వాటన్నింటికన్నా ముందుకెళ్ళే విధంగా మన పరిపాలన జరగబోతుందని కూడా భవిష్యత్తులో నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరికి చెప్పినా సరే వచ్చే 15-20 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని జరిగిందని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.
మొన్న ఈ రోజు రేపు అమెరికా అగ్రరాజ్యం క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డీసీలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మన తెలుగు ప్రజలందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి మన తెలుగు సంప్రదాయాన్ని తెలుగు సంస్కృతిని మరొకసారి మన సోదర భావంతో అందరూ మెలిగే విధంగా మనందరూ కలిసే విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడ పిలిచి అందరితో కలిసే విధంగా చేసేందుకు వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్న ఈవినింగ్ ఆ గ్యాదరింగ్ చూస్తే మాట్లాడుతుంది. మనం ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా గ్యాదరింగ్ మనం ఏర్పాటు చేయడం ఒక ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి అంత గ్యాదరింగ్ చేశారు, ఒక మంచి ఈవెంట్ చేశారు. ఇవాళ రేపు కూడా ఉంది. వారందరూ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే ఆట నాట ఇతర తెలుగు సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు చాలామంది. వారందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ అమెరికాలో ఏ తెలుగు మహాసభ జరిగినా ప్రత్యేకించి ఆట కానీ నాట కానీ మన ప్రియతమ మహానేత కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడై గుడిగట్టుకొని ప్రేమించుకుంటున్నారు కోట్లాది మంది. అటువంటి మహానేత పుట్టినరోజును జరుపుకోవడం కూడా ఎన్ని పుట్టినరోజు కనీసం యూజువల్గా నాటైనా జూలై 2, 3, 4 దగ్గరలో ఉంటుంది. అది నా అదృష్టం. అసలు జూలై 8 దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే మహానేత పుట్టినరోజు మా మహాసభలో జరుపుకోవడం ఉంటుంది. ఎంత అదృష్టం కావాలండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి భారతదేశానికి ఎక్కడో నేనైతే పర్సనల్ ఏమనుకున్నా తెలుగు అందరికీ కూడా జూలై 8 అంతేనే ముఖ్యం. అక్టోబర్ 2 గాంధీ జయంతిలో వైఎస్ఆర్ జయంతి మా తెలుగువారందరికీ అంతే ముఖ్యం. ఇది చాలా బలంగా నమ్ముతున్నాను. నాతో పాటు కోట్లాది తెలుగు అందరూ కూడా అంతే బలంగా నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. ఈ సమావేశానికి కారణం ఏంటంటే ఎప్పుడు తెలుగు మహాసభ జరిగినా కూడా ఒక 2 గంటల సేపు 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం. ఈ తెలుగు మహాసభలు ఆట 1 సంవత్సరం ఆటోమేటిక్గా నాట అని ఈ 2 గంటల సేపు మహానేతను స్మరించుకొని ఆయన గురించి మాట్లాడుకుంటూ పరిగణించుకొని మన మెమరీస్ ని మళ్ళా 2 సంవత్సరాల వరకు ఆలోచించుకుంటాం. మళ్ళీ తర్వాత చేస్తుంటాం. ఇది ఆనవాళ్ళుగా వస్తూనే ఉంది. మహానేత చనిపోయినప్పుడు ఎంతో మంది చనిపోయారు. మనం కూడా ఎన్నో రోజుల కొరకు ఏడుస్తుంటున్నాం. ఆ భావాలన్నీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తండ్రికి మించిన తనయుడు అనిపించుకొని అందరికంటే ఎక్కువ పేదలకు సేవ చేస్తున్నాడు. అందరికీ కావాలండి. ఆ భావాలు వాళ్ళందరినీ మర్చిపోయేటట్టు చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికంటే మనకు అదృష్టం ఉండాలి. అదే నాకు అవకాశం ఇచ్చిన రమేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అదే 1 more time థ్యాంక్స్ అండి ఈ సభకు వచ్చినందుకు. నమస్తే. జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు, చక్కగా అందించారు. ఈ ఆట co-host చేసిన చైర్మన్ గారు సతీష్ రెడ్డి. I would like to request him to come to the stage and give us a couple of minutes. ఆటో కన్వెన్షన్ వాషింగ్టన్ డీసీలో జరగడానికి తమ శాయశక్తులు క్యాట్స్ ఇన్ ద సెన్స్ క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ they worked so hard relentlessly day and night to make this event success and a memorable one, to make everybody to take a pleasant experience. If anything happens so far, we sincerely apologize. At the same time, we would like to do our best today and tomorrow. So here is Satish Reddy. Please say some. Thank you, Anand. అందరికీ నమస్కారం. ఇండియా నుంచి వచ్చేసిన ప్రముఖులందరికీ, లోకల్ లీడర్స్కి, అమెరికాలో ఉన్న లోకల్ అండ్ నేషనల్ లీడర్స్ అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీ సమయాన్ని, పర్సనల్ టైం అంతా ఇక్కడికి రావడానికి మీరు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ.
అండ్ థ్యాంక్ యూ టు ఆట ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు. ఈరోజు వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే అందరూ ఎంతో అన్ని చెప్పాల్సినవి చెప్పేశారు. ఆయన గురించి మాట్లాడేంత అంత ఇంకా చెప్పడానికి మిగలకుండా ఏం చేశారు. నాకు బాగా తెలిసిన రోజులప్పటి నుంచి ఆయన పాదయాత్ర, ఆయన ప్రతి ఊరు తిరిగి ఆయన పర్సనల్గా ప్రతి ఒక్కరి బాధలు అన్నీ తెలుసుకొని ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత వారు అందరూ బాధలు తెలుసుకొని వారికి కావాల్సిన విధంగా పథకాలన్నీ పెట్టి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అన్ని పథకాలు ఆయన తీసుకురావడం, అందరి గుండెల్లో అలా నిలిచిపోవడం, అది అద్భుతం, అది అన్నమం. కాకపోతే ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోవడం అది చాలా బాధాకరం. అయినా కూడా అందరి గుండెల్లో నిలిచిపోయాడు. జై వైఎస్ఆర్. అదే విధంగా ఈరోజు తనయుడు జగన్ కూడా అందరికీ ఎన్నో పథకాలతో ఇంకా అలాగే సేవ చేస్తున్నాడు. అండ్ వాంటెడ్ టు కంటిన్యూ కీప్ సపోర్టింగ్ అండ్ జై వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంకా రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే నా అదృష్టం 8 and 9 సంవత్సరంలో నేను వాళ్ళంతా కలిసి ఎలక్ట్ అయినా. ఆ పార్లమెంట్లో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి అనేకమైన పథకాల గురించి రాజశేఖర్ గారి సహాయంతో అనాట్ చేసుకున్నాం. దాని ముఖ్యమైన తెలిసే ఉంది కాట్పాటి బ్రాడ్గేజ్. అది బ్రిటిష్ కాలం వేసిన ఆ బ్రాడ్గేజ్ని న్యాయమైన బ్రాడ్గేజ్ చేయడం కాదు. దాని రాసాయనిక సహాయంతో ఆనాడు సాధించుకున్నాం. అదేవిధంగా చూస్తున్నాడు చిత్తూరు కడప జిల్లాలో ఎలిఫెంట్ విలేజ్ అంటే 7 కేకాలు తోటి అనేకమైన పొలాల్లో పెట్టుకుంటాం. అదేవిధంగా అనేక ఎలిఫెంట్ తప్పడం జరిగాయి. దీని విధంగా ప్రాజెక్ట్ చేయబడింది. పార్లమెంట్లో పెట్టి చేసినప్పుడు రాజశేఖర్ గారు ఎంతో దానిపైన కొట్టారు. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం. అదే రామారావు గారు దౌర్యం కాలేజీ రావాలి పాపం అనుకున్నాడు కానీ చేయలేకపోయినా ఆ దౌర్యం ఇన్స్టిట్యూట్ని అప్పుడు కూడా మన అందరూ ఎంపీలు చదువుతున్నా ఎంపీస్ అందరినీ కలుపుకొని కేరళ, కర్ణాటక, తమిళనాడు అన్ని కలిపి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ కల్చర్ పెట్టడం జరిగాయి. కానీ మన కాంగ్రెస్ తెలిసేది చేసి రాసేది చెప్తూ రేపు ప్రోగ్రామ్. కానీ ఆ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ అంటే కామన్గా సౌత్గా కలిపి ఒక కామన్ లిపి ఏర్పాటు చేయాలనేది దాని ఉద్దేశం. కానీ సకల పద్ధతులు కూడా పోయాయి. ఇంకొక విషయం ఏంటంటే రాజశేఖర్ గారికి మొట్టమొదటిసారి నేను విజయమ్మ గారు రాజశేఖర్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ టెంపుల్ తీసుకున్నారు. అక్కడ వారు దాన్ని పునరుద్ధరణతో ఆహ్వానించి విడిపడించిన తర్వాత నా దగ్గర డాలర్స్ ఉన్నాయి. అది ఇష్టమే అన్నది ఇచ్చాను. గుడి రెడ్డి జరిగాయి. అక్కడి నుంచి అక్కడ డబ్బులు పెట్టిలాగా బ్రహ్మాండ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెల్ఫేర్లు పెట్టారు. ఇంక మొత్తం స్టేట్లో తిరిగి రాష్ట్రంలో పెట్టారు. ఫ్రెండ్స్ పెట్టారు. చిట్ట చివరిగా దళాస్లో మీటింగ్ రాష్ట్రం జరిగాయి. రాజశేఖర్ గారు మొట్టమొదటిగా విదేశాలు రావాలంటే అమెరికాని అందరూ ఇంటికి వచ్చారు. కానీ గొప్ప విషయం ఏంటంటే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ దేశంలో డాక్టర్లు అందరూ ముఖ్యమైన ఉన్నారు. ఇక్కడ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ పరిస్థితి ఏమి, ఇక్కడ హెల్త్ కేర్ అనేది ఎంత కష్టపడి తెలిసే ఉన్నాయి. మీకంతా బాగా తెలుసు ఎంత కష్టపడ్డారు హెల్త్ కేర్కు. కానీ ఇండియాలో గురిపోయిన వారికంతా కూడా హెల్త్ కేర్ కూడా ఉద్దేశించండి. మీలాంటి మహానుభావులు డాక్టర్ చెప్పిన దాంతోనే ఆయన హెల్త్ కేర్ కోసం ఉచిత హెల్త్ కేర్ ఏర్పాటు జరిగాయి. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు పేద ప్రజానికం చదువుకోలేకపోతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆనాడు రాజశేఖర్ గారు ఈ స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం జరిగాయి. ఈ విధంగా తీసుకుపోతే అనేక సంస్థలు రాజశేఖర్ పని ఎంతో ఉన్నాయి. మీరు చూస్తున్న కేరళలో సైనిక ఏంటంటే ఉచిత విద్య మొత్తం సంస్థలు చేసి చెప్పొస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దీని కారణమైన సిస్టమ్ జిల్లా
పొరుగున తమిళనాడు నారాయణ గారు ఉండేవారు. ఆయన ఉచిత ఉద్యోగాలు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సేపు ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశారు. ఉద్యమాలకు ఇంకా పోలీస్ స్టాఫ్ చనిపోవడం జరిగాయి. తదుపరి ఎన్టీఆర్ గారికి ఉచిత విద్య ఇచ్చారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా గ్రామీణ భవన సంస్థ ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమంలో గవర్నమెంట్ నిధులు కానీ కనీసం ఆ జిల్లాలో ఒక 6-7 నియోజకవర్గాల్లో విద్యుత్ బట్టాలను పట్టుకుని వెళ్ళిపోశారు. దాని మీద పర్యాక పోలీసులు వచ్చినా మా రైతులు పనిపడే వాళ్ళు మేము గ్రామీణ భవనాలు పెడతారా, అధికారులు వచ్చినా కూడా 10 గంటల పొలం వచ్చాయి. అప్పుడు భవిష్యత్తు రాజశేఖరికి వచ్చినప్పుడు మేము నిలిపేశారు రాజశేఖర్ గారిని కుప్పంలో. అన్నది చెప్పడం అదేంటంటే అదే మన నేషనల్ పార్టీ మన పాలన చేయడం ఒప్పుకోలేదు అన్నా. నేను హందీగా పడతాయని దీన్ని అనౌన్స్ చేయడం పాపం రాజశేఖర్ అనౌన్స్ చేశారు. అప్పుడు తెలంగాణ కూడా మన కేసీఆర్ గారు కూడా విద్యుత్ విద్యుత్ ప్రవేశపెట్టారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి వెంటనే ఆ టికెట్ ఏంటంటే విద్యుత్ విద్యుత్ ఒక వైఎస్ రాజశేఖర్ చేశారు. కాబట్టి ఆయన చేసిన పథకాలు అనేది ఆయన ప్రవేశపెట్టింది ఎన్నో సంస్థలు తెచ్చారు. దాన్ని తగ్గకుండా నిర్ణయించారు జగన్ గారు. ఆయన అనేక కష్టాలతో ఉన్నా ఈనాడు తెలిసే ఉన్నాయి. నిధులు పొందుతున్నా తల్లి పాటలు ఉండిపోతూ ఇవి అన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇదేంటో మనం బండి చదువుకున్న ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే స్కూల్ చదువుకున్న వాళ్ళే అలాంటి ఏదైనా వస్తుంది. ఈనాడు పోతే కాన్వెంట్ మంచి కాన్వెంట్లో చదువుకున్న విధంగా వాళ్ళ విద్యుత్ కానీ అంటే ప్యారెంట్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ పల్లెటూళ్ళో కూడా అద్భుతం ఇవ్వడం జరిగాయి. అదే హాస్పిటల్ మాట్లాడుతూ అంత రైతు ప్రజలు కేంద్రాలు ఇవన్నీ రాజశేఖర్ కోర్టు మీదకే ఆ రాష్ట్రంలో పెట్టారు. జగన్ చెప్తున్నారు చెప్పుకోవాలంటే ఎంతసేపు చెప్పదు కానీ నేను దాన్ని తెలుస్తున్నా. తప్పకుండా మీరు జగన్ గారి ఆశిస్తులు మీరు అందరికీ ఉండాలా. ఆయన చనిపోవడం అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి ఉండాలని మీరందరూ కూడా పద్ధతిలో వేసుకోవాలనుకుంటూ ముఖ్యమంత్రి. అందరికీ నమస్కారం అండి. పెద్దలు శ్రీ విమానంద రెడ్డి గారికి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ సత్యనారాయణ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు పద్మజారెడ్డి గారికి, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, నా పేరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన రాజశేఖర రెడ్డి గారు అంటే అదొక వైట్ బ్యాంక్ అనమాట. ఇక్కడ చూస్తుంది చూడండి, పలకరింపు ప్రేమ, చిరునవ్వు ఓ భయం, మాట ఓ భరోసా. అదే నేను రాజశేఖర రెడ్డి గారిని మిగతా రాజకీయ నాయకుల్ని సపరేట్ చేసింది ఏంటంటే అది ఒకటే అనమాట. రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడనే కాదు, ఒక హ్యూమనిస్ట్ అంటే ఏంటంటే ఎవరు కష్టంలో ఉన్నా కానీ, ఎవరికి అవసరం వచ్చినా కానీ, ఒక మాట ఇస్తే తప్పకుండా ఇవ్వడం కానీ, పేదలను గుర్తించడం కానీ, ఇదంతా చేయడం అనేది దట్స్ ఎ హ్యూమనిస్ట్. ఇస్ నాట్ ఎ పాలిటీషియన్ బై వర్కింగ్. ఎందుకంటే పాలిటీషియన్ ఎవరికి ఎన్ని చేయగలుగుతున్నారు కాబట్టి అదనమాట. ఇట్స్ బెస్ట్ హ్యూమనిస్ట్. ఒక నాకు అన్నవాళ్ళు ఒక తెలుగుదేశం 2 సార్లు ఎర్రన్న గారు ఉన్నారు. అలా మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ పక్కన అపోజిషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక విషయం చెప్పండి, మీరు కంపారిజన్ ఏంటంటే మా లీడర్ బిజినెస్ మ్యాన్, రాజశేఖర రెడ్డి గారు హ్యూమనిస్ట్. ఒక సెంటెన్స్ చెప్తున్నారు అనమాట. ఎందుకు బిజినెస్ మ్యాన్ లీడర్ అంటే లేకుండా ఈ రోజు నేను ఉన్నాను, రేపు ఎవరైనా డబ్బులోడు ఇప్పుడు నియోజకవర్గానికి వస్తే వెంటనే వాళ్ళు పిలుస్తారు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు అలా కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు పని చేస్తారు, ఎవరు ప్రజల దగ్గరగా ఉంటారు, ఎవరు రాయలుగా ఉంటారు, ఎవరు ప్రజలకు భరోసా ఇస్తారు, ఎవరు గుర్తిస్తారు, అదే ఇస్తారు. ఒక సెంటెన్స్ తేల్చారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే. అదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక కార్యకర్తగా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, కార్యకర్తగా బీజేపీ వాళ్ళగా రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు అనుమానం ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా సమస్య ఏమిటో ఎండినప్పటి నుంచి ఆయన చూస్తున్నాం. అసెంబ్లీలో ఆయన ఒకసారి మాట్లాడుతుంటే ఆయన భాష,
ఆయన చూపించే ఆయన ఆహాభావాలు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా 294 మంది అసెంబ్లీలో ఎవరో మాట్లాడగలను అటెన్షన్ చూపించారు కాదు. అప్పుడు మనకు ఒక దూరదర్శనం మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు వేశారంటే అసెంబ్లీ మొత్తం ప్రింట్ రాఫ్ సైనప్పుడు ఉండేదన్నమాట. దట్స్ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ప్రస్థానంలో రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అడుగులు మనం గమనిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక గుర్తింపు నుంచి మామూలుగా అసలు కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ఎంతో కొట్టాలని చూసినా కానీ రాజకీయాల నుంచి పట్టించాలని చూసినా కానీ ఒకే ఒక్క వ్యక్తి ఒక సైన్యం లాగా ఆయన పనిచేసేది అన్ని ఒడిదుడుకులు వచ్చేసి ఫైనల్ గా మనకి 2004లో సీఎం కావడం, సీఎం అయిన తర్వాత మనం అందరం తెలిసిందే ఆయనకి మౌనంగానే చేతికి ఎదుగుతూనే ఉంటారు కదా. ఆ విధంగానే రైతులకు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా వైద్యానికి కానీ, సాగునీటికి కానీ ఏ విధంగా చూసుకున్నారని ఆయన చేసిన సేవలు అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారనమాట. ఇంకొకటి ముఖ్యంగా ఏదన్నా పరిపాలన ఎలా జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారిని తర్వాత మిగతా గురించి ఆయన కంపేర్ చేసుకొని మాట్లాడతారు. ఆయన చేసే బెంచ్ మార్క్ అన్నమాట రాజకీయాల్లో. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం ఇండియా రాజకీయాల్లో చేసే బెంచ్ మార్క్ రాజశేఖర గారు కూడా ఒక నాయకుడు ఉంటాయి. మా ప్రొడక్షన్ ఏంటంటే 99 కానీ ఆయన కానీ అధికారంలో వచ్చింటే 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. నా దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ అయిందన్నమాట. ఎందుకంటే 99లో అంటే 2004 నుంచి 2009లో ఆయన ఎంత పేరు తెలుసుకున్నారో 99 నుంచి 2004 దాకా అదే పేరు తెలుసుకునేవాళ్ళు. డెఫినెట్ గా 2004లో మన్మోహన్ సింగ్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు. అది నాకు ఎప్పటి నుంచి చేసి అది అనుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. తప్పనిసరిగా అవసరం ఉండేది. సో ఆయన ఆ విధంగా వచ్చేసి ఒక మాత్రమే నేను చెప్తున్నాను. 104, 108 అంటారా కార్పొరేట్ రేడియో అనేది ఇప్పుడు మామూలుగా వచ్చేస్తే ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఇప్పుడు బయట సర్జరీ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఫ్రీగా ఎక్కడ జరిగేది ఎక్కడ లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి పథకం వల్ల జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆయన అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, మన ఇండియా దురదృష్టం కూడా ఆయన చనిపోవడం. ఆయన సన్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ప్రజల మద్దతుతోటి, దేవుడి మద్దతుతోటి అధికారంలోకి రావడం. ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అందరికీ తెలుసున్నమాట. మన ఇండియాలో కూడా కొంత రాజకీయ నాయకుడు కూడా ఏదో దళనాలు చేస్తున్నారని కాకుండా వెల్ఫేర్ ఇంకొంచెం రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నేను చూసేవాళ్ళనమాట. రాజశేఖర రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్టులు నిజమైన కమ్యూనిస్టులు కాదు. రాజశేఖర రెడ్డి గారు నిజమైన కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అనేది ప్రజలకు పేద ప్రజలకు మేలు చేయడము, అదేవిధంగా గ్లోబలైజేషన్ లో పార్టిసిపేట్ చేసి ఆ విధంగా రెండింటి కలపడమే అదనమాట. మనకున్న కమ్యూనిస్టులు అందరూ కూడా చింతకాయ పక్కన పోతా కమ్యూనిస్టులు అనమాట. రాష్ట్ర అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ కనిపిస్తున్నమాట. చేతలు చేయగలిగిన ప్రజలకి మంచి చేయగలిగిన కమ్యూనిస్ట్ అనమాట. ఎవరైనా కానీ పేదల వైపు ఉంటే కూడా కమ్యూనిస్ట్ ఉంటారు. అదేవిధంగా వరకు పాత సిద్ధాంతాలు పట్టుకొని ఉంటే వాళ్ళంతా అలాగే ఉంటారు అనమాట. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన చేస్తున్న పనులు కానీ నేనేమంటారంటే ఆయన పొలిటికల్ జీనియస్. ఆయన పొలిటికల్ జీనియస్ అంటే ఎట్లంటే ప్రతి ఒక్క వర్గానికి మీరు చూడండి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి గవర్నమెంట్ లో స్థానం కల్పించడం, వాళ్ళందరినీ కూడా పని తీసుకురావడం అనేది ఎవరైనా కాదనమాట. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయనుకున్నారు. ఆ విధంగా ఆయన నా దృష్టిలో వచ్చేసి ఆయన బతుకున్నంత వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటానని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఆ విధంగా వచ్చేసి మన ప్రజల ద్వారాను ఆయన ఉంటేనే భరోసా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జయంతి సందర్భంగా మరొకసారి ఆయన్ని స్మరించుకుంటూ విరమిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఒక చోట కలుసుకోగలిగి ఇట్లా చర్చించుకోగలగడం జరుగుతుంది. అందుకని సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ గారు గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చారు, ఆయన్ని పెంచారు. అదొకటి చాలు మనకి వైఎస్ఆర్ గారి గురించి పూర్తిగా మాట్లాడడం. యాజ్ ఏ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలన్నీ
బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే వైఎస్ఆర్ గారిని పుచ్చుకొని ఏ విధంగా వైఎస్ఆర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ వైఎస్ఆర్ స్టార్ట్ చేసిన అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా కొత్తగా యాడ్ చేసి పూర్తిగా ప్రజానీకానికి అన్ని అందుబాటులో ఉండేలాగా ట్రాన్స్పరెంట్గా ఇస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది 2004లో వైఎస్ఆర్ గారి ద్వారా స్టార్ట్ అయిన ఆ పరంపర మధ్యలో 10 సంవత్సరాల బ్రేక్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి we all should be proud of all these achievements. మన వైఎస్ఆర్ గారు 5.5 సంవత్సరాలు చేసిన అచీవ్మెంట్స్, తర్వాత గత 3 సంవత్సరాల పైచలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అచీవ్మెంట్స్, ఈ పరంపర ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మన పెద్దలందరూ చెప్తున్న పద్ధతిలో కొనసాగి మనం ఇక్కడ అమెరికాలో అందరం చదువుతూ ఉన్నాం కాబట్టి మనము ఈ ఎకనామిక్ అప్వర్డ్ మొబిలిటీ అన్న దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం కదా. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు ప్రజలకి. అంటే మిగతా పొలిటీషియన్స్, మిగతా పార్టీస్ చెప్పిన పద్ధతిలో కాకుండా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతి వర్గానికి, అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని రోజువారీ వ్యవహారాల్లో వారి బాగోగులు చూసుకోవాలన్న విషయంలో మనకి మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అందులో 95% పైచులకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడము, అట్లానే ఎస్పెషల్లీ కోవిడ్ సందర్భంలో ఒక అమెరికాలో ఒక $4 ట్రిలియన్ ప్రజలందరికీ పంచడాన్ని అది మంచి పద్ధతిగా మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రజలందరికీ చేయూతనిచ్చి ఆ విధంగా ఆదుకోవడానికి వారందరికీ అన్ని చేసిన వాటిని ఎల్లో మీడియా నెగిటివ్ ఇదిలో, అపోజిషన్ పార్టీస్ నెగిటివ్ ఇదిలో చూపిస్తూ ఉన్నారు. ఏ విధంగా అది సబబని మనందరికీ తెలుసు కాబట్టి మనందరం దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ సోషల్ మీడియా పరంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇంకా అటాక్స్ పెరుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. 2000 నేను పార్టీ పెద్దలకి ఆల్వేస్ చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐస్ సోషల్ మీడియా పరంగా చాలా వర్క్ చేయడం జరిగింది 2019 వరకు. అది చాలా ఉపయోగపడింది పార్టీకి. కాబట్టి అదే పరంపర ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే ఎలక్షన్ టైం కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ వారు కావచ్చు, వైఎస్ఆర్ గారి అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన కొత్తగా టార్గెట్ పెట్టారు 175 సీట్స్, 175 సీట్స్ అని. సో అది అచీవ్ అయ్యేలాగా, దానికి దగ్గరగా అచీవ్ అయ్యేలాగా మాత్రం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు అంతా మన పార్టీ పూర్తిగా వర్క్ చేసినారు. మళ్ళీ గత 3 సంవత్సరాల్లో మీ ఉద్యోగాలు, వ్యాపారంలో బిజీ అయిపోయి ఉంటారు. కాబట్టి వచ్చే 2 సంవత్సరాల్లో మాత్రం నా సిన్సియర్ రిక్వెస్ట్, పార్టీ తరఫున మనందరం మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసి ఇంకా ఎక్కువ ఎల్లో మీడియా వారు కానీ, అపోజిషన్ తెలుగుదేశం పార్టీ వారు కానీ ఇంకా అబద్ధాలు, దుష్ప్రచారాలు ఇంకా పెంచుతున్నారు. కాబట్టి వాటన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ముందుగా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ మాట్లాడిన చాలామంది పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధాన్ని చెప్పారు. వీళ్ళందరికన్నా నాకు కొంచెం ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నా చిన్నతనం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నాను. మా నాన్నగారు జమ్మలమడి ఆర్డీఓగా పనిచేసినప్పుడు నేను 4-5 తరగతులు చదువుతున్నాను. ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన రోజున రిటర్నింగ్ ఆఫీసర్గా మా ఫాదర్ ఉండేవారు. ఆ రోజు నుంచి కూడా నాకు ఆ కుటుంబం మీద, ఆ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని మీద, స్థానికులు చూపించే అభిమానం మీద ఒక అభిప్రాయం ఆనాటి నుంచే నాకు ఏర్పడడం జరిగింది. రాజకీయాలు అంటే ఏమాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నతనంలో. కానీ పిసిసి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా రాజకీయాలకు రావడం జరిగింది. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా రాజకీయ ఆరంగేయటం అయినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రభుత్వంలో ఆయనతో పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది. ఎన్నో సంవత్సరాలు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు 40 సంవత్సరాల ఇండస్ట్రీలైనా 14 సంవత్సరాల అనుభవజ్ఞులైనా కూడా సామాన్య ప్రజల పట్ల బాధ్యతగా నడుచుకొని ఉంటే మన రాష్ట్రం ఎంతో పురోగతి ఎప్పుడో చెంది ఉండేది. అటువంటిది అతి చిన్న, అంటే 30 సంవత్సరాలు దాదాపుగా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి కేవలం 5 సంవత్సరాల 3 నెలల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దొరికితే ఆయన ఈ రోజుకి చనిపోయి దశాబ్ద కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో దేవుని స్థానం పక్కన ఆయన పట్టాన్ని పెట్టుకునే స్థాయికి ఆయన పాలన సాగింది. అంటే రాజకీయాల్లో వచ్చిన మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఐడియల్ పాలిటిషియన్ ఎలా ఉండాలి, ప్రజల మన్నలను ఎలా పొందాలి, ప్రజల మద్దతు ఎలా కూడగట్టుకోవాలి, ప్రజల గుండెల స్థానాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేదానికి ఒక పిహెచ్డి లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయనేది నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఆయన మీద అనేక ముద్రలు చెప్పారు ఇంతకుముందు. కోపం అనే నరం తెగిపోయింది అని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. అంటే ప్రజా జీవితంలో రాజకీయాల్లో ముందుకు నడుస్తున్నప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఎలా మనల్ని మనం సరిదిద్దుకోవాలి అనేది ఆయన రాజకీయ ప్రస్థానం గమనించినట్టయితే ఖచ్చితంగా మనకు ఒక గ్రంథస్థం చేయాల్సినటువంటి సబ్జెక్టు దొరుకుతుంది. అదేవిధంగా ఆయన మరణం తర్వాత ఆ కుటుంబాన్ని వేధించినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యాన్ని, సమర్థతని తక్కువ అంచనా కట్టి ఆయన పెట్టిన ఇబ్బందులు, వీటన్నిటిని ఆయన ఎంతో సహనంగా ఎదుర్కొన్నటువంటి తీరు, దాదాపు ఆయన 7-8 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అధికారాన్ని ప్రజలు కట్టబెడితే ఆయన పాలనే ఒక ఆచరణీయంగా, ఆదర్శనీయంగా ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా సూక్ష్మంగా గమనిస్తూ మెచ్చుకుంటున్నటువంటి తీరు కూడా సమకాలీన రాజకీయ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అధికారం కోసం పాకులాడకుండా, అంటే ఏ అనాయతిక చర్యలకైనా పాల్పడి రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠమే కావాలి, దానికి ఇంట్లో వాళ్ళనైనా సరే, తల్లిదండ్రులు లాంటి వాళ్ళైనా సరే, వెనుకోట్లు పొడిచైనా సరే, అడ్డదారులు తొక్కినా సరే, రాజ్యాంగ వ్యవస్థని భ్రష్టు పట్టించైనా సరే అధికారాన్ని చేపట్టాలి అని కాకుండా ప్రజల మన్నన పొంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి భరోసాని కల్పించి మనం అధికారాన్ని చేపట్టిన రోజున శాశ్వత ముఖ్యమంత్రులుగా ఉంటాము. మన మరణం తర్వాత కూడా శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో కొలువై ఉంటామనేది మనందరం ఆ కుటుంబాన్ని రాజశేఖర్ లేదా వైఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఉంది. అదే చెప్తున్నాను, నేను చాలా కష్టపడి పనిచేస్తాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు, పార్టీని ప్రాణంగా భావించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆస్తుల్ని, తమ జీవిత కాలాన్ని, కుటుంబాలని కూడా పనంగా పెట్టి రాజకీయాల్లో ముందుకు నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత మర్చిపోయే నాయకులు చాలామంది చూసాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి సముచిత స్థానాన్ని కల్పించినటువంటి పీరియడ్ని 5 సంవత్సరాల 3 నెలల కాలంలో మనం గమనించాము, చూసాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అసలు ఊహించిన విధంగా ఎవరు కోరుకోలేదు, మాకు ఈ స్థానం కల్పించండి, మమ్మల్ని చట్టబద్ధతగా మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని ఏ రోజు కూడా ఎవరు అడగలేదు. కానీ ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా చెప్పినవన్నీ చెప్పని ఎన్నో చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ఇటువంటి నాయకుడి అడుగు జాడల్లో నడిచే అదృష్టం కార్యకర్తలుగా మా అందరికీ కలిగిందంటేనే నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మామూలుగా ఏదైనా పార్టీలో పనిచేసే వాళ్ళు మేనిఫెస్టోల్ని అసలు వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టుకోలేనటువంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. అటువంటిది మేము చెప్పిన అన్ని అడ్డంకులు కల్పించినవి 1-2 తప్ప దాదాపు 100% పూర్తి చేసే అదృష్టం
మా పార్టీ నాయకుడి వల్ల ఆ మాటలు చెప్పుకోవడానికి మేము ప్రజల ముందు వెళ్ళే అర్హత మాకు కల్పించినందుకు మేము నిజంగా చాలా గర్వపడుతున్నాము. రేపు ముందే చెప్పాం 2024 ఎలక్షన్స్లో కేవలం 5 సంవత్సరాల పాలన కాలమే మా మేనిఫెస్టోగా మేము వెళ్తాము ప్రజల ముందుకని. ఈరోజు 3 సంవత్సరాల కాలంలోనే ఆల్మోస్ట్ గర్వంగా ముందుకెళ్తున్నాము. ప్రతి ఎలక్షన్లో కూడా దాన్ని అంగీకరించినటువంటి ప్రజలు తమ మద్దతుని ఓట్ల రూపంలో గుద్ది మరి జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతని, ఆయన ప్రజలను కంజక పాలనని మేము సమర్థిస్తున్నామని వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పుని కంటిన్యూ చేయాలని, దానికి తగిన విధంగా మనం కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక అధికార ప్రతినిధిగా చెప్పగలుగుతున్నాను, ఎటువంటి సంస్కార రహితంగా ముందుకు నడవకుండా మన నాయకుడికి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించే రీతిలో మన నడవడికి ఉండకుండా ప్రజల ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు అజాత శత్రువు అన్నారు. నిజంగా శత్రువులందరూ కూడా ఆయన చనిపోయిన రోజున ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా లబ్ధిని పొందాయో కూడా ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి చెప్పుకునే స్థాయిలో ఒక ఐడియల్ రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఆయన పాలనలో ఆయన జీవన ప్రస్థానంలో నడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు గమనిస్తున్నాం. నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఏ ముఖ్యమంత్రి అయినా చేయబెట్టి అన్నయ్య ఆడండి అని చేయబట్టుకొని మాట్లాడే స్వతంత్ర రాజశేఖర రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మా అందరికీ కూడా ఉంది. దుష్ప్రచారానికి ఎటువంటి విలువ ఇవ్వకుండా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని మీకు మరొకసారి చెప్తున్నాను. నా అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 బుక్స్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అవి డెఫినెట్గా మన సభ్యులకి అందజేసే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇండియా నుంచి అన్ని బుక్స్ చాలా కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి, అవి మోసుకొని రాలేక కొద్దిగా తీసుకొని వచ్చాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఎక్కువ సంఖ్యలో ఈసారి మీ అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇద్దరిలో నేను పనిచేసే అదృష్టం కలగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వైఎస్ఆర్. అనేది సమయం అనేది ఒక రోజులో ఉంటే దాన్ని 36 గంటలకి మనం మార్చుకొని ఎప్పుడు ఎవరు కాల్ చేసినా అవును అంటే నిద్ర అనేది లేకుండా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ చేసేవాడు ప్రాంతంలో ఉండేవాడు. రత్నాకర్ పండుగ ఈజ్ మై యంగర్ బ్రదర్. సో ఎవ్రీవన్ ప్లీజ్ డూ వెల్కమ్ హిమ్ విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. కేజీమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆట వేదికగా ఈ వాషింగ్టన్ డీసీలో మహానేత పెద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన జయంత్యోత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పెద్దగా చెప్పేదేం లేదు, తండ్రిని మించిన తనయుడు. ఈ పదం కూడా మాట్లాడుతున్నాం కానీ ఎవరు పూర్తి చేశారు? భారతదేశ రాజకీయాల్లోనే తండ్రిని మించిన తనయుడు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రభుత్వాలు కానీ, చాలా రాజకీయ పార్టీలు కానీ మేనిఫెస్టో గుర్తు కొట్టి అసలు లోపల ఏమిటారో తెలియని పరిస్థితుల్లో కూడా ఓన్లీ 4 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలే కాకుండా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా అభివృద్ధి చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్లిన మహానేత మరియు ఆయన తనయుడు. ఇప్పటి వరకు అందరూ అంటా ఉన్నారు ఇక్కడ ఫ్రీబీస్ అని, సంక్షేమం అని. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడు అసలు అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలో ఉండదగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దు అనేంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చారు. సో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, ఈ వేదిక సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ని స్మరించుకునే అవకాశం కల్పించిన ఆటా సభ్యులకు మరియు తెలుగు ఇతర సంఘాలకు, ముఖ్యంగా హరిప్రసాద్ రెడ్డి లింగాల గారు మాతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన కూడా రిప్రజెంటేటివ్ కృతజ్ఞత చేసుకుంటాము. అలాగే చిన్న కన్నపల్లి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున
ఏపీఎంఆర్టీఎస్ ఆధ్వర్యంలో కింద మనకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ అనేది ఎగ్జిబిషన్ షోరూమ్ ఉంది. ఇది అయిపోతానే అందరికీ అక్కడికి వాక్ చేస్తే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, కొంతవరకు ఎల్లో మీడియా చూసిన వాళ్ళు మాత్రమే కాదు, అసలైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతానికి సంబంధించిన నిధులంతా మేము ఏపీ పెవిలియన్లో పెట్టాము. పెద్దలు ఇక్కడ పార్టీకి అలాగే ప్రభుత్వంలో కీలకమైన అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఏపీ పెవిలియన్ దగ్గరికి వచ్చి ఏపీ పెవిలియన్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తానని తెలుసుకునే విషయాలు అందరికీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అన్ని పథకాలు అందరూ ఇప్పుడు వివరించారు. ఒక్కటేంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి నుంచి లబ్ధి పొందని ఒక్క వ్యక్తి కూడా లేడు. ఎందుకంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు. ఎందుకంటున్నామంటే అప్పుడు సెంట్రల్లో గ్యాస్ సిలిండర్ మీద రేటు పెంచినప్పుడు ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. సో లబ్ధిదారు ప్రతి ఒక్కరు లబ్ధిదారులే. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో అందరినీ రాజుల తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. అట్లాగే ఆయన ఇంత పెద్ద కుటుంబాన్ని, రాజన్న కుటుంబాన్ని మనందరికీ ఇచ్చారు. ఎప్పుడు కూడా ఇది స్మరించుకుంటాం అంటే స్మరించుకోవడం కాదు, నిత్యం స్మరించుకుంటానే ఉన్నాము రాజశేఖర రెడ్డి గారు అంటే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అనే పేరుతోటి గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ జయంతి కానీ, అట్లాగే రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ ఇట్లా నిర్వహిస్తూ రాజశేఖర రెడ్డి గారి పేరుని నిత్యం స్మరించుకుంటూ అందరితో ఉంటా ఉన్నాము. ముఖ్యంగా మీకు చెప్పవలసింది డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారి $1 మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఉంది. మీ విలేజ్లో ఎక్కడన్నా కానీ వాటర్ ప్లాంట్ కానీ హెల్త్ క్యాంప్ కానీ ఏదైనా చేస్తున్నాం అనుకుంటే మీరు 50% పెడితే 50% డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారి నుంచి వస్తుంది. సో మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాటర్ ప్లాంట్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అట్లాగే ఏదైనా ఇట్లా కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ పెద్ద ఆయన పేరుని స్మరించుకుంటా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే. సో ఈ అవకాశాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ద్వారా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. హలో, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను హరిప్రసాద్ రెడ్డి లింగాల ఆటా సెక్రటరీని. ఎంతో ఘనంగా ఆటా 17వ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. జూలై 1, 2, 3 ఈరోజు సెకండ్ డే అండి. ఈ తెలుగు మహాసభల సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం మన ప్రియతమ మహానేత, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు చేసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరిపాము. అండ్ అలాగే రేపు మధ్యాహ్నము ఏపీ పెవిలియన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప సేవా కార్యక్రమాలను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళ ఊర్లలో స్కూల్స్ కానీ క్లినిక్స్ కానీ ఎనీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ ఏపీ పెవిలియన్లో. రేపు గ్రాండ్ ఇనాగరేషన్ ఉంది రేపు మధ్యాహ్నం. ఆల్రెడీ ది ఎగ్జిబిట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ మీరు దయచేసి అందరూ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళు సాక్షి టీవీలో లైవ్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తూ నమస్తే అండి.